మానవీయ విలువల్ని, మానవ స్థాయిని, హ్యూమన్ డిగ్నిటీని తేవడం కోసం ప్రయత్నం చేశారు. దానికి కారణం కూడా నగరీకరణ, ఇండస్ట్రియలైజేషన్. గ్రామాలు కావు, కానీ మనకి ఇక్కడ గ్రామాలు ప్రధానంగా తీసుకున్నారు. సో అంచేత ఆయన ఏమనంటే మొత్తం ప్రజలంతా, ప్రజలని సెన్స్ బ్లాక్ అండ్ వైట్, నో బ్లాక్స్ అండ్ నో వైట్స్, మొత్తం ప్రజలనగా నలుపు తెలుపు రంగులో ఉన్నటువంటి ప్రజలందరికీ, అందరి కొరకు, అందరి చేత, అందరి వలన సాధించబడేటువంటిది ప్రజాస్వామ్యం అన్నాడు. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్. కానీ గ్రామాన్ని కనుక ప్రజాస్వామ్యానికి నమూనాగా తీసుకున్నట్టయితే ఎంత ప్రమాదం ఉందో ఆయన అంబేద్కర్ మాటలు వినండి. ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్ ఆఫ్ టచబుల్స్. టచబుల్స్ గ్రామంలో ఉండేది రెండు వర్గాలను తేల్చి పారేశాడు. టచబుల్స్ అండ్ టచబుల్స్, స్పృశ్యులు అస్పృశ్యులు, స్పృశ్యులు అస్పృశ్యులు, తాకడానికి అర్హులు, తాకడానికి అనర్హులు, తాకేవారి అంటే తాకడానికి అర్హుల కోసం, అంటే అదర్ దాన్ అస్పృశ్యుల కోసం, స్పృశ్యుల కోసం, బై ది టచబుల్స్, ఫర్ ది టచబుల్స్, ఆఫ్ ది టచబుల్స్. గ్రామం అనేది అంటే అన్టచబుల్స్ తీసేసి స్పృశ్యుల కొరకు, స్పృశ్యుల వలన, స్పృశ్యుల చేత నడపబడేది గ్రామం. అస్పృశ్యులకు ప్లేస్ ఉండదు. నేను గనక దానిని నమూనాగా తీసుకొని అదే రిపబ్లిక్ ని గనక, ఇండియన్ రిపబ్లిక్ కనుక పెట్టి ఉన్నట్టయితే ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల అస్పృశ్యుల్ని నేను కూడా ఊరి వెలుపులు ఎలా ఉంచారు, దేశం వెలుపులు ఉంచిన వాడిని అవుతా. కుట్ర జరుగుతుంది. ఇది ఇప్పుడు ఆగదు, మళ్ళీ వస్తుంది, ముందు వస్తుంది అంటారు. సో ఇలా వీళ్ళంతా కీర్తించడానికి కారణం ఏంటంటే, అంతకుముందు ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ భారతీయ గ్రామం చాలా గొప్పదని అప్పుడప్పుడు ఇక్కడ చూసి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి రారు. ఏ టూరిస్ట్ వచ్చినా సరే, వాట్ ఆర్ ది వండర్ఫుల్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ కల్చర్, హౌ రిచ్ ఇండియన్ కల్చర్ ఇస్, ఐ టేక్ ప్రివిలేజ్. ఎక్కడ ఎవరు వచ్చినా, యూరోపియన్ వచ్చినా, అమెరికా వచ్చినా, ఏం చూస్తున్నారు నువ్వు, ఏం కల్చర్ చూసావు, దా వాళ్ళకి తీసుకెళ్దాం, దా ఒకసారి కల్చర్ కనపడుతుంది. ఒక్కొక్క ఊరు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇండియన్ టూరిజం, దా ఇండియన్ టూరిజం అంటే విలేజ్ కాదు, వాళ్ళకి వెళ్తున్నా. ఇప్పుడు పొగుడు కల్చర్, పొగుడు ఇండియన్ కల్చర్ ఇస్ వెరీ రిచ్ కల్చర్, పొగుడు రాయ్, ఇండియన్ వ్యాసాలు రాయ్, పుస్తకాలు రాయ్, దా అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన అలాంటి గ్రామీణ వ్యవస్థని తీసుకెళ్ళారు. ఇంతకీ విలేజ్, ఈ విలేజ్, ఈ హిందూ విలేజ్ ఎలా ఏర్పడింది? బౌద్ధం కూలిన తర్వాత ఏర్పడేటువంటి విలేజ్, బౌద్ధ చక్రవర్తులు కూలిపోయిన తర్వాత ఏర్పడేటువంటి విలేజ్. సో బౌద్ధం కూలిన తర్వాత శూద్రుల కోసం పెట్టినటువంటి నియమాలని, స్త్రీల కోసం పెట్టినటువంటి నియమాలని స్థిరంగా ఉంచి, అసలు బౌద్ధాన్ని స్వీకరించినటువంటి వాడు, అన్టచబుల్స్ అంటే ఎవరు ఎప్పుడు మర్చిపోదు. అన్టచబుల్స్ అంటే మన వేరే కన్వ, ఇఫ్ యు ఆర్ అన్టచబుల్ యు ఆర్ ఎ బోర్న్ బుద్ధిస్ట్. తర్వాత నువ్వు మన బ్రదర్ అనిల్ దగ్గరికి వెళ్తావు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తావు నీ ఇష్టం. బాబా దగ్గరికి వెళ్తావు, బ్రదర్ అనిల్ దగ్గరికి వెళ్తావు, నీ ఇష్టం. బట్ ఇఫ్ యు ఆర్ అన్టచబుల్ ఇన్ ద సెన్స్ మీన్స్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్ బై బర్త్. ఎందుకు ముందుంటే ఇవన్నీ ఇక్కడిక్కడి భారతదేశంలో కుల వ్యవస్థ రాయడానికి ఇంత కష్టపడాలా, ఈయన సింప్లిఫై చేసే వరకు ప్రతి వాడు ఇంకా కాంప్లికేట్ చేస్తుంటాడు. ఇంకో శ్రీనివాస్ అనే ఆయన సోషియాలజిస్ట్ అంటే ఇంకా కాంప్లికేట్ చేస్తాడు. సోషియాలజీ గ్రంథాలు చూడండి, రకరకాల థీరీస్ డెవలప్ చేస్తాడు. సింపుల్ లాజిక్ చెప్పడానికి బోల్డ్ అని గ్రంథాలు డెవలప్ చేస్తాడు. ఈయన ఏం చెప్తాడు, ఈ దేశం ఊడపడిచింది ఏం కాదు, అన్ని దేశాలు అడితే ఏం కంగారు పడకండి. ఏ దేశం అయినా సరే పాలించేవాడు ఒకడు, పాలితుడు ఒకడు ఉంటాడు. పాలించేవాడు రాజు, పాలితులు ప్రజలు, రెండు కులాలు ఏర్పడిపోయి అప్పుడే. అంటే పాలకులు, పాలితులు. వారిని మా భాషలో తర్జుమా చేద్దామంటే క్షత్రియులు, ప్రజలు అంటే వైశ్యులు, కోమట్లుగా వైశ్యులు. సో ఈ లోపుగా ఇద్దరు బాగానే నడిచిపోతున్నారు. ఇంతకుముందు అన్ని చోట్లలాగే వాడు రాజు తొక్కి నారదీస్తున్నాడు, ప్రజలు పన్నులు కడతారు, బాగా నడిచిపోతుంది. రాజు దైవాంశ సంభూతుడు అనుకుంటాడు. ఈ లోపు ఏ ఎడారి నుంచో, ఏ తడారైన ఎడారి నుంచో, ఏ ఎండిపోయిన నదుల దగ్గర నుంచో కొన్ని మంత్రాలు నేర్చుకుని వచ్చారు. ఫస్ట్ ఫార్మర్ సెటిలర్స్ అంటే వైదికులు,
మీరు సెటిలర్ అనగానే ముందు భారతదేశానికి వచ్చినటువంటి సెటిలర్స్ ఎవరంటే వైదికులు. మన ఈ నిజంగానే ఇండియన్ కల్చర్ వేదాలు రాకముందు, వైదికులు రాకముందు అవర్ కల్చర్ వాజ్ వెరీ రిచ్. ఇప్పటికి కూడా ఇండియన్ ట్రైబల్ విలేజెస్ యొక్క కల్చర్ని ప్రపంచం కొనియాడుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చారు, మతం తీసుకొచ్చారు. ఏముంటుంది అన్ని అందులోనే రాసుకున్నారు. మతం గారు పోవదు. వేదాలు ఏముంటాయి? అఖర్వణ వేదంలో చక్కగా గోవు మాంసాన్ని ఎలా వండుకోవడం కూడా ఉంటుంది. చక్కగా ఎవరు చెప్పరు విషయం. సో కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. మా కత్తి పద్మనాభరావు గారు అయితే మొత్తం వ్యాఖ్యానం చెప్తాడు, ఆయన సబ్జెక్ట్. సో ఈ వేదాలకు సంబంధించి వచ్చాయి, తీసుకొచ్చారు వేదిక్ నాలెడ్జ్. తీసుకొచ్చిన తర్వాత మన పిచ్చిరాజు ఉండేవాడు కదా, ఇదేదో గొప్పగా ఉంది వీళ్ళకి. 3 విషయాలు చదువుతున్నారు, 2 విషయాలు చదువుతున్నారు. బట్టి అనమాట, బట్టి కొట్టడే వేద గ్రహపాటి ఏంటంటే బట్టి విక్రమార్క అంటే బట్టి కొట్టాడు అనమాట. కొలంబస్ డిస్కవర్డ్ ఇండియా, డిస్కవర్డ్ కొలంబస్ ఇండియా, ఇండియా కొలంబస్ డిస్కవర్డ్. దీన్ని మనం కొలంబస్ డిస్కవర్డ్ ఇండియా, ఇండియా డిస్కవర్డ్ అని అంటే అయిపోతుంది, 3 సార్లు అయిపోతుంది. దీన్ని వీడు 3 సార్లు బట్టి కొడితే 2 సార్లు బట్టి కొట్టిన వాడు విపాటి, ఘనాపాటి ఇలాంటివి ఉంటాయి అనమాట. సో కాబట్టి 3 సార్లు కొట్టినవాడు ఘనాపాటి. మరి వారికి మన గండ పిండేరాలు, రిస్టు వచ్చిలు అన్ని రకాలు ఉంటాయి. సో వీడొచ్చి ఈ మతాన్ని వీడికి అంటించారు. రాజులు మనల్ని నమ్మి వచ్చారు. దాంతో ఏమొచ్చారు అంటే 3వ కులం వచ్చింది. వీళ్ళకి జాబ్లెస్, జాబ్ ఏముంటుంది ఇప్పటికి కూడా. జాబ్ అనేది ప్రత్యేకమైన వృత్తి అనేది ఉండదు. వాళ్ళు మన ఉత్పత్తిలో భాగంగా ఉన్నాం, వాళ్ళు భాగంగా ఉంటారు. అయినా వాళ్ళు ఎత్తి మీద ఉంటారు, మనం పాదాల కన్నా దూరంగా ఉంటాం. సో 3 వచ్చాయి, బాగానే ఉంది. అయితే వీళ్ళేం చేశాడు, క్లైమ్ చేస్తారు, నేను బ్రాహ్మణ్ణి, బ్రహ్మ నుంచి వచ్చిన వాడిని, శిరస్సు నుంచి వచ్చిన వాడిని, క్షత్రియుడు నాయన, నువ్వు నాకైనా కొంచెం డౌన్ ఉంటావు, ఒక ఫీట్ డౌన్ ఉంటావు నాయన, శిరస్సుకి ఇక్కడికి కొంచెం చూసావా, ఈ మాత్రం గ్యాప్ ఉంటుంది నీకు నాకు. రాజు అంటే ఎవడనుకున్నావు నువ్వు? అండ్ ద డిసెండెంట్ ఆఫ్ గాడ్, భగవత్ స్వరూపుణ్ణి. ప్రపంచంలో ఎక్కడైనా చూడు, బ్లూ బ్లడ్ థియరీ ఉంటుంది. అంటే రాజు రక్తం నాకు నీళ్ళు రంగు ఉండదని జనం అంతా ఎవరు పొడిచోడలేదు. సో కాబట్టి అలాంటి వాడిని నువ్వు నన్ను ఫస్ట్ కాకుండా సెకండ్ చేస్తావా, నాకు సెకండ్ పొజిషన్ ఇస్తావా, తాట తీస్తావా అన్నాడు. అతడు శూద్రుడు. నా తాట తీస్తే నీ నూరుపుకు తీసేస్తానంతే, నీ జంజం తీసేస్తానంతే అన్నాడు. జంజం ఎందుకు ఇస్తారు? మతం పుచ్చుకున్నందుకు జంజం ఇస్తారు. మతం పుచ్చుకున్నందుకు చిహ్నంగా ఇక్కడి నుంచి మరొక జన్మ ఎత్తినవాడు, ఇంతవరకు ఒక జన్మ. ఇప్పుడు ఇంకో మనవాళ్ళు కూడా, మన బ్రదర్ అనిల్ గారు కూడా వీళ్ళంతా చెప్తుంటారు, ఈ రోజు నుంచి నువ్వు మార్పు చెందుతున్నావు, నీలో నుండి పాత మనిషి పోతున్నాడు, కొత్త జన్మ ఇస్తున్నావు, పునర్జన్మ ఇస్తున్నావు, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నావు. ఈ రోజు ఆలోచించుకో, ఎటు పోతున్నావు, నరకానికి పోతావా, లోకానికి పోతావా, ఇలా బెహరిస్తారు కదా. వాళ్ళు నీళ్ళు చల్లుతారు, ఇక్కడే నువ్వు మాత్రం జంజం వేస్తాడు. సో మతాన్ని ఏ మతం తీసుకున్నా ఒక ప్రతీక ఉంటుంది. సో ఈ ప్రతీక అందులో ఉంది. అంటే మొట్టమొదటిగా దేశంలో అందరికీ వైదిక మతం తీసుకున్న వాళ్ళందరికీ జంజాలు ఉంటుంది. ఫస్ట్ టైం జంజాలు లేని రాజులు దిగారు. జంజాలు లేని రాజులు మొత్తం అందరికీ ఉండేది. మా మతం అంటే అందరికీ కదా. సో వాడు శూద్రుడయ్యాడు. 3 అయిపోయాయి. సో అంటే అప్పుడు 4 అయిపోయాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర 4 అయిపోయాయి. సో ఇలా నడుస్తుంటే ఇలా గ్రేడెడ్గా లాగిన్ చేస్తున్నారు బండి. ఈ బండి మీద వాడు కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు శూద్రులతో. వాడితో శూద్రులు కింద పెట్టినప్పుడు ఈ లోపుగా ఫస్ట్ అటాక్ శూద్రాస్ చేశారు. బ్రాహ్మణవాదం మీద ఫైట్ చేశారు, యుద్ధం చేశారు, హింస చేశారు, ప్రతిహింస చేశారు. కానీ వీళ్ళు మన దేశానికి ఏదో చేస్తున్నారు, ఇది మనది కాదు. మన దేశంలో ఒక ప్రజాస్వామిక విలువలు ఉండేవి, ట్రైబల్ సొసైటీలో ఈక్వల్ ఫుటింగ్లో ఉండేది. ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని తొలి బుద్ధిజీవి ఆలోచించిన వాడు సిద్ధార్థుడు. అతడే బౌద్ధాన్ని తీసుకొచ్చాడు. నువ్వు ఇంటలెక్ట్తో కొట్టాడు దేశం వాళ్ళని, బ్రాహ్మణవాదాన్ని ఇంటలెక్ట్తో కన బుద్ధితో కొట్టాడు. తిరిగేసి మాట్లాడుతున్నావు కదా, కోరికని అణిచేసుకోమంటావేంటి? ఇది ఎక్కడ కూడా నువ్వు దుఃఖం అంటే నువ్వు దుఃఖాన్ని పెంచేస్తున్నావేంటి, పాపభీతి పెంచుతున్నావేంటి, జనాన్ని ఏడుపు కొట్టు వాళ్ళ దారి చేస్తున్నావు. ఎక్కడ ధర ఈ మతం నీకు? నువ్వు రాకుండా మాకు గొడవలు లేవే. సో బౌద్ధం వచ్చింది. సైలెన్స్ ప్లీజ్. 500 ఏళ్ళు కిక్కురు వంట ఒట్టు, నోరు మూసు కూర్చున్నారు, వేదాలు మూలకెళ్ళి చదువుకున్నారు. బౌద్ధం. సో సంఘం శరణం గచ్చామని మొత్తం
సమానత్వాన్ని, ప్రజాస్వామిక విలువల్ని ఈ దేశంలో అద్భుతమైనటువంటి యుగాన్ని ప్రతిష్ఠించింది. అయినా తప్పుతుందా? మన మతం ఏదో తేడా ఉంది, రిపేర్ చేసుకోవాలని అనుకుని రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ క్షత్రులు గట్టికిచ్చే వాళ్ళందరూ బౌద్ధుల్ని నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ పోయారు బౌద్ధ చక్రవర్తులు. చిట్ట చివరి బౌద్ధ చక్రవర్తి కూలిన రోజున ఈ దేశంలో అస్పృశ్యత వచ్చింది. చిట్ట చివరి బౌద్ధ చక్రవర్తి కూలిన రోజున అందరినీ మళ్ళీ వైదిక మతంలోకి రమ్మన్నారు ప్రజలందరినీ. ప్రతి గ్రామంలో, ఎవ్రీ విలేజ్, మేము బౌద్ధులం, బుద్ధిజీవులం, చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం, మనస్సాక్షి ఉన్నవాళ్ళం, అంతఃకరణ ఉన్నవాళ్ళం. రామ్ శిరస్సు తెగ్గోసిన రామ్. అంత పొగరంటరా? అయితే వీళ్ళని వెలివేయండి. ఎవ్రీ విలేజ్ లో బుద్ధుల్ని వెలివేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు, ఏ దేశంలో రిలీజియన్ పుట్టినా ఆ రిలీజియన్ ప్రచారం చేసినటువంటి వాళ్ళు కానీ, ప్రవక్తలు కానీ, బోధకులు కానీ ఆ దేశంలో ఉన్నారు. కానీ లామాలు దేశం వెలుపల ఉంటారు, బౌద్ధులు ఊరు వెలుపల ఉంటారు. ఎవరైతే తిరుగుబాటు చేశారో మాకు బొవ్వలెక్క అక్కర్లా, మరొకటి అక్కడ సిద్ధాంతం కోసం కట్టబడి ఉంటాం, మాట తప్పం, మాకు అంతఃకరణ ముఖ్యమని బుద్ధం శరణం గచ్చామని అనుకున్న వాళ్ళందరికీ కూడా బొవ్వ లేకుండా చేసి ఊరు వెలుగులు పెట్టారు. అంచేతనే ఏమంటాడు అంబేద్కర్, ఇలా దిగజారిపోయి నీరసించిపోయి మీరు అమ్ముడు పోతున్నట్టుగా ఎలక్షన్ రోజున బిర్యానీకి వెళ్ళే వాళ్ళ ఎందుకురా గొడవ? అసలు మీరు ఎవరో తెలుసా? ఒకసారి తెలుసుకోవాలి, మీరు ఎవరో, మీ క్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ప్రతి వాడు అనేది వాడు పెద్ద ఫోటో పెట్టి నేను సూర్యవంశ క్షత్రియుని, నేను వేసాలేసిన పెట్టి పెయింటింగ్ పెట్టి అడిగి గొప్పవాడు అనుకున్నాను. నో, ఎవరైతే తన కొన్ని వందల మంది వ్యతిరేకిస్తున్నా కూడా వాస్తవం అనే దానిని ఎదుర్కొని శిరచ్ఛేదనం చేస్తామని నిలబడ్డవాడే వీరుడు. అలాంటి వీరుల సంతతికి చెందినవాడు. యు బిలాంగ్ టు ది క్లాన్ ఆఫ్ వారియర్స్. యోధుల సంతతికి చెందినవాడు. లూజ్గా శిరస్సు నుంచి అయ్యా బాబు ఎక్కడ. కానీ వాళ్ళని ఏం చేశారు? అంత బుద్ధిజీవులు ఎడ్యుకేటెడ్ని ఇల్లిటరేట్గా మార్చారు. ఎక్కడైనా ఇల్లిటరేట్కి చదువు చెప్పి ఎడ్యుకేటెడ్గా మారుస్తారు. కానీ స్లోగా మొత్తం వాళ్ళందరినీ కూడా కిందికి పాతేశారు, వేలిముద్రగాళ్ళు చేశారు, మేధావుల్ని వేలిముద్రగాళ్ళుగా చేశారు. ఇది కేవలం ఈ దేశంలో వైదిక మతం ఇవాళ చేసినటువంటిది. సో అలా చేయడంలో భాగంగా వీళ్ళని చాతుర్వర్ణ వ్యవస్థలో లేకుండా వెలుపల ఉంచారు. ఇక్కడ వెలి అన్నది ఇంపార్టెంట్ థింగ్. దిస్ ఈజ్ ఎకనామిక్స్. వెలి ఈజ్ నాట్ ఎ సోషల్ టర్మ్. Veli is not a cultural term. Excommunication is not a linguistic term, nor a cultural term, nor an economic term. It is an economic term. Veli అంటే అర్థం ఏంటో తెలుసా? ఉత్పత్తి నుంచి వెలుపల వేయడం. ఊరు నుంచి వెలుపల కాదు, ఉత్పత్తి నుంచి వెలుపల, వ్యవసాయం నుంచి వెలుపల. గ్రామం అంతా కూడా, ప్రతి గ్రామం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. హిందూ విలేజ్ ఏంటంటే తన మీద తాను ఆధారపడదు. మనిషిని కట్టేస్తుంది. కంసాలంటే కొట్టుకోవడం. ఇంకా వాడు వృత్తి మారడానికి లేదు. ఎప్పుడు ఏ వృత్తి మారడానికి లేదు. ఎక్కడున్నాడు అక్కడ ఉండిపోవడమే. ఏ దేశంలోనే మారచ్చు, ఇక్కడ మారకూడదు. ఆ సిస్టమ్ పెడుతుంది. అందుకని ఎవడొచ్చి దగ్గులు వచ్చినా, పిండారులు వచ్చినా, హూనులు వచ్చినా, పఠాన్లు వచ్చినా, మొగలాయలు వచ్చినా, ఆఫ్ఘన్లు వచ్చినా, హింస చేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఏమంటాడంటే అంబేద్కర్, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా బంధువులంతా ఏర్పడి మళ్ళీ ఊరైపోతుంది. అది క్లాన్ అంతా కలిసి ఊరవుతుంది. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే అది రక్త బీజుడు, జరాసంధుడు అనేది రాక్షసుడు. మన ద్రవిడియన్ గాడ్స్ అట్లా ద్రవిడియన్ కింగ్స్ అట్లా చెప్తారు కదా. ఎన్నిసార్లు చంపినా వాడు బతుకుతుంటాడు. అట్లా గ్రామం ఎన్నిసార్లు హతమార్చిన బతుకుతుంటుంది, పాతేసిన బతుకుతుంటుంది. అంచేత ఇలాంటి గ్రామాన్ని అంటే ఈ ఉత్పత్తి వెలుపుల అంటే మీరు వ్యవసాయానికి సంబంధించిన ఏ పని చేయటానికి వెళ్ళలేదు. నేను చాలా సందర్భాల్లో ఇక్కడికి కొన్ని బీసీలు చేసేటువంటి వృత్తులు ఎస్సీలు చేస్తుంటే కొట్టిన సందర్భాలు ఉంటాయి, ఇప్పటికి కూడా ఉంటాయి. ఫిషర్ మ్యాన్ ఉంటారు. ఇప్పుడు కొంచెం రైట్స్ వస్తున్నాయి. అన్టచబుల్ ఫిషర్ మ్యాన్ కొద్దిగా రైట్స్ వస్తున్నాయి. లేకపోతే సముద్రంలో కూడా వెళ్ళనివాడు. అట్లాగే ఉత్పత్తులకి, గ్రామీణ ఉత్పత్తులకు దేంట్లో కూడా రాని, చెట్టు ఎక్కనివాడు వెళ్ళి. సో అప్పుడు ఏం చేయాలి? మీరేవైతే రిజెక్ట్ చేశారో, మీరేవైతే భయపడతారో ఆ వృత్తులు చేపట్టాల్సి వచ్చింది. అందుకోసమే తోళ్లను శుభ్రం చేయడం, తలారి పని, కాటి కాపరి పని వచ్చాయి. ఇవి
వాళ్ళు చేయలేరు. దాని మీద సస్టెనెన్స్ కావాల్సి వచ్చింది. they were kept outside the village. Bring back. సో ఇది అయిపోయింది కదా. సో ఈ స్థితి ఎప్పటి వరకు ఉంది అంటే ఇప్పటి వరకు ఉంది, ఇప్పటికీ ఉంది. ఆయన ఇండియన్ విలేజ్ గురించి ఎవడో ఇంగ్లీష్ వాడు వ్యాసం రాశాడు. అదే ఇండియన్ విలేజ్ అనుకుని ఇండియన్ విలేజ్ ఎంత గొప్పదో గురెగుతూ వాళ్ళు రాస్తుంటే అప్పుడు అంబేద్కర్ సమాధానంగా ఇండియన్ విలేజ్ని రిపబ్లిక్కి మోడల్గా తీసుకోమంటే ఇండియన్ విలేజ్ గురించి రాయడం కాదు, పుట్టాను అక్కడ చెప్పనా ఇండియన్ విలేజ్ ఎలా ఉంటుందో అని మొత్తం ఇండియన్ విలేజ్ని 5 పాయింట్లో డిస్క్రైబ్ చేశాడు. 5 పాయింట్లు. ఏమిటి ఇండియన్ విలేజ్ వినండి. జనం అక్కడ 2 వర్గాలుగా విడిపోయి ఉంటాయి, టచబుల్స్, అన్టచబుల్స్. సంఖ్యాపరంగా మెజారిటీ, మైనారిటీ. మెజారిటీ అంటే చాతుర్వర్ణ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు, మైనారిటీ అంటే ఓడలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత హ్యాబిటేషన్, ఇన్సైడర్స్, అవుట్ సైడర్స్, ఊరి లోపల ఉన్నవాళ్ళు, ఊరి గులిపులో ఉన్నవాళ్ళు. ఎకానమిక్, మీరు ఇండిపెండెంట్గా ఉంటుంది గ్రామం, కానీ విలేజ్ బోడ గ్రామం మీద డిపెండ్ అయి ఉంటుంది. చెప్పులు వీడికే కుట్టాలి, వీడిగా అక్కడే వీడి పశువులు కడే మనం శుభ్రం చేయాలి, వీడి చేస్తేనే వీడికి వంద పెట్టాలి, వీడి చేస్తేనే వీడికి దహనపరచాలి. అన్ని డిపెండెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్. సో ఇది. అండ్ సొసైటీ ఎలా ఉంటుంది? సో రూలింగ్ రేస్ వర్సెస్ హెరిడిటరీ బాండ్స్మెన్, అంటే పాలించే జాతి, బానిస జాతి. అలాగే ఊరంతా కలిసి చట్టం చేస్తుంటుంది, ఆ చట్టాన్ని పాటించేది వీళ్ళు. ఇప్పుడు అర్థమైందా? సో ఎదురుగుండా వెళ్ళేటప్పుడు మొన్న ప్యాపిల్లో కూడా, మొన్నటి వరకు జరిగిన ప్యాపిల్లో కూడా వీడికి ఎందుకంటే వినాయకుడిని తయారు చేయడం, గణేష్ నిమజ్జనం, జైలు పోలం, గణేష్ మహారాజ్కి జైలు పోలం, వీళ్ళు పట్టుకుని వెళ్ళి ఊరు అంటే వీళ్ళు నడుస్తారా? గణేష్ని కాకుండా ముందు మనం నిమజ్జనం చేశారు. సో కాబట్టి ఏమిటన్నమాట, ది మెయిన్ స్ట్రీమ్లోకి, ప్రధాన స్రవంతిలోకి ఊళ్ళోకి రాకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదన్నా వ్రతమో లేకపోతే పూజ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి అస్పృశ్యుడు ఊపిరిలా బిగపట్టుకుని ఉండాలి, హోల్డ్ చేయలేదు. అది కూడా చట్టం ఉంది, అంబేద్కర్ రాశాడు కొన్ని చోట్ల, హోల్డ్ చేసి పట్టుకోవాలి కదా. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు కుదరదు. ఇలా పోయినప్పుడు ఊపిరి మీద చట్టం చేశాడు, ఊపిరి తీసుకోవడం మీద చట్టం చేశాడు. మీరు అంత పెద్ద రాజ్యాంగం రాసి నేను ఏమన్నాడు తెలుసా? నేను గవర్నమెంట్కి రాజ్యాంగం రాశాను, కానీ ఈ దేశంలో గవర్నమెంట్ కాదు, సూపర్ గవర్నమెంట్ ఉంటుంది. ఇఫ్ గవర్నమెంట్ ప్రపోజెస్, సూపర్ గవర్నమెంట్ డిస్పోజెస్. సూపర్ గవర్నమెంట్ ఏంటి? సమాజం అంటే గ్రామం. మీరు ఎక్కడైనా వెళ్ళి ఈ వరకట్నం తీసుకోవడం నిషేధాన్ని గ్రామంలో చెప్పి చూడండి, తరిమి కుట్టేస్తారు. అస్పృశ్యత పాటించకూడదని తరిమి కుట్టేస్తారు. ఎవడు వింటాడు? ఎవడు వినడు. ఊరికే రాసుకోవడం మన దాంట్లో. అంచేత సమాజాన్ని, గ్రామాన్ని మార్చకుండా, గ్రామాన్ని డెమోక్రటైజ్ చేయకుండా, గ్రామంలో గ్రామ వ్యవస్థని ఛేదించకుండా, విచ్ఛిన్నం చేయకుండా, వీడెవడు చాలా ప్రమాదకారంలో ఉన్నాడు, టెర్రరిస్టుల గ్రామాన్ని విచ్ఛిన్నం చేస్తాడు, వీడెవరు పిచ్చే కదా అనుకుంటారు. అంటే మన ఆయువు అక్కడ ఉంది. సో గ్రామం అనేటువంటి సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయకుండా డెమోక్రసీని ఈ దేశంలో పంపించలేదు. సరే, ఇప్పుడు వచ్చింది, గ్రామాలలో వెళ్ళిపోయాయి. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా దీన్ని తీయలేకపోయారు, గ్రామాల్లాగా ఉంది, వాడు ఏం మార్చలేకపోయాడు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది అనుకోండి, గాంధీ గారు ఏం చేశారు? తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, మనకు రిజర్వేషన్స్ అన్నారు. రిజర్వేషన్స్ పుచ్చుకున్నటువంటిది మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ చూడండి. ఎవరైతే ఇతరులు రిజెక్ట్ చేస్తారో అవే మనం తీసుకున్నాం, భయపడతారో అవే తీసుకున్నాం. మిలిటరీ వాడు ఎండో తారీఖు పారిపోతాడు, సెక్యూరిటీ గార్డ్ వాడు మిడ్ నైట్ వేస్తే పారిపోతాడు, తర్వాత నర్సు గాయాలు రక్తాలు ఎన్ని చూసి పడిపోతాడు. స్త్రీలు ఎవరు వెళ్ళరు, అసలు అగ్రవర్ణ స్త్రీలు పరపురుషుని తాకూడదు కదా. సో ఒక పరపురుషుని తాకూడదు. సో వాడు వృద్ధుడైపోయాక నువ్వు వృద్ధుడైపోయాక కదా, నువ్వు కూడా నాకు పరపురుషుడితో సమానం అయినా దాకని పోంటుంది. సో కాబట్టి తాకకూడదు. సో అలాంటి నర్సింగ్ పోస్టులు వచ్చాయి. ఇవి దీంతో మనం ఏం చేసాం? ఒక 40 ఏళ్ళు లాగేసాం. క్లాస్ 4 జాబులతో 40 ఏళ్ళు లాగేసాం. ఇప్పుడు కొంచెం ఆఫీసర్స్ వచ్చారు. సో కాబట్టి ఏమంటారు, ఇప్పుడు అంటే నేషనలైజ్ చేసినప్పుడు కూడా, జాతీయం చేసినప్పుడు కూడా
అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం వెలుపలే ఉన్నాం. ఎందుకు వెలుపల ఉన్నాం? నేషనలైజేషన్ అన్ని ప్రభుత్వాధీనంలోకి తీసుకునే మనం సర్వ స్వతంత్రం అయిపోతున్నా ఉన్నాం. దేన్ని చేసే నేషనలైజేషన్? కేవలం ఇండస్ట్రీని, పబ్లిక్ ఇండస్ట్రీ, కొన్ని అతి కొద్ది పరిశ్రమల్ని, అతి కొన్ని భారీ పరిశ్రమల్ని, అతి కొద్ది ప్రభుత్వ సర్వీసుల్ని చేశారు. కానీ మేజర్ అగ్రికల్చర్ ఉందే టచ్ చేయాలి. అగ్రికల్చర్ టచ్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇలా ప్లేస్ ఇలా కాలు పెట్టేవాడు. మీరు సెక్రటరియట్లో కాలు పెట్టారు, లేకపోతే సుప్రీంకోర్టులో కాలు పెట్టారు, రాష్ట్రపతి భవన్లో కాలు పెట్టారు, కానీ అగ్రికల్చర్లో కాలు పెట్టలేదు, శాసించలేదు. సో కాబట్టి అప్పుడు కూడా మనం పుట్ అవుట్ సైడ్ ది ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ వెలుపల ఉండిపోయారు. సో ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఈ గ్రామాన్ని, భారతీయ గ్రామాన్ని 3 మేధావులు 3 రకాలుగా నిర్వచించారు. సో గాంధీ ఏమనంటే గ్రామం చాలా గొప్పది, నగరం వచ్చి మింగేస్తుంది. ఇప్పుడు రైల్వేస్ తెచ్చాడా బ్రిటిష్ వాడు? నేను రైల్లో ప్రయాణించడానికి నేనేం అభ్యంతరం, కానీ రైల్వేస్ వచ్చి గ్రామాన్ని నాశనం చేసాయి. ఒక గ్రామం నుంచి గ్రామాలకు ఉత్పత్తులు పట్టుకుపోతున్నాయి. మనకేం చెప్పేవారు చిన్నప్పుడు సోషల్ స్టడీస్ వాడలో? ఇక్కడ ఉండేటువంటి రా మెటీరియల్ని మన దేశాన్ని ముడి పదార్థాలు తయారు చేసుకునేటువంటి వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకుని ఇక్కడ ఉండేటువంటి కాటన్ని, ఇక్కడ ఉండేటువంటి లెదర్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వస్త్రాలుగా మార్చి మళ్ళీ తిరిగి మనకే అమ్మేస్తున్నారు. మనం రా మెటీరియల్ తయారు చేసేదిగా ఉన్నాయి, రైళ్లు ఎందుకు పనికి వస్తున్నాయి అని చెప్పారు. అవును కదా? సో రైళ్ళు వచ్చే కొంప ముంచే అన్నాడు. కరెక్ట్గా గాంధీ చెప్పిన మాటే చుండూరులో ఒక వృద్ధ రెడ్డి భూస్వామి నాతో చెప్పాడు. గాంధీకి రెడ్డి భూస్వామికి ఎలా లింక్ ఉంది? ఫిలాసఫీ ఒకటే. మేమేం చేస్తామంటే ఎప్పుడన్నా అట్రాసిటీ జరిగినప్పుడు, దళితుల మీద దాడి జరిగినప్పుడు యాజ్ ఎ జర్నలిస్ట్ మాకు స్ట్రాటజీ ఉండదు. ముందే మనం వాడలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంక మళ్ళీ అంతా వాళ్ళు స్పైస్ ఉంటారు, వచ్చేసి అక్కడికి వెళ్ళి వచ్చేయంటే మనతో అసలు ఏం చెప్పడు, ఊళ్ళో ఏం చెప్పడు. సో కాబట్టి మీరు దిగడం వాళ్ళు ఫస్ట్ మనం గుర్తుపెట్టేస్తారని ఊళ్ళో దిగుతాం. దిగేటప్పుడు చుండూరు దాడి జరిగిందని మీకు తెలిసిన విషయం కదా. కారంచెడులేమో మన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, కానీ చుండూరుకు వచ్చిన మనకు చైతన్యం పెరిగి దాడి చేసిన తర్వాత వాడికి దడ పుట్టి పారిపోయారు. సో కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు? స్త్రీలు, వృద్ధులు, పిల్లలు. వాళ్ళకి ఎంత నమ్మకం అంటే దళితుల నాగరికులని నమ్మకం. వాళ్ళ స్త్రీలను కానీ, వాళ్ళ పిల్లలను కానీ, వాళ్ళ వృద్ధులను కానీ వీళ్ళు ఏమి ప్రతీకారం ఏం చేయాలో అంత గట్టి నమ్మకం మన మానవీయ విలువల మీద. అందులో ముసలాయన ఉండిపోయాడు. ఏంటండి అసలు గొడవ ఏంటంటే, ఏముందండి ఇంతకుముందంతా తల్లి బిడ్డ అలా ఉండేవాళ్ళండి. అమ్మ తల్లి బిడ్డ, తల్లి వంటిది కృష్ణశాస్త్రి. వామ్మో తల్లి బిడ్డ సంబంధం అంటున్నాడు, మళ్ళీ తల్లిని తెచ్చాడు. తల్లి బిడ్డ అంటే మేము తల్లి వాడు బిడ్డ అలా ఉండేవాడు అండి. ఏదైనా కావాలంటే పట్టుకెళ్ళరా, కొబ్బరాలు తీసుకెళ్ళంటే తీసుకెళ్ళి పని చేసి పెట్టరని చేసేవాడు. ఈ రైల్ స్టేషన్ వచ్చిన తర్వాత, ఈ రైలు వచ్చే గొడవ, రైల్ స్టేషన్ వచ్చిన తర్వాత గొడవ వచ్చినాడు. ఈ రైల్వే స్టేషన్కి దీనికి ఎందుకు పెడితే వీడు విచిత్రమైన సోషలిస్ట్లో ఉన్నాడంటే వాడు గాంధీ చెప్పడం మనకి తెలియదు. అప్పటికి గాంధీకి కూడా ఎలాంటి అబ్జర్వేషన్ ఉందని తెలియదు. అంటే రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసేయండి. ఏ ఉద్యోగాలు తెలుసా? గ్యాంగ్ మ్యాన్. వాడి కడుపు మంట ఏంటనమాట? గ్యాంగ్ మ్యాన్. అంటే ప్రొడక్షన్లోకి, ఎకనామిక్స్లోకి ఎంటర్ అయ్యాడు ఏదో రకంగా. కాబట్టి ఏమైపోయింది? వాడికి ఐశ్వర్యం తట్టుకోలేకపోతున్నాడు. ఒక గ్యాంగ్ మ్యాన్ చూసి తట్టుకోలేని భూస్వామి. దట్ ఈజ్ ఇండియన్ విలేజ్. సో ఈ గ్రామంలో సంపన్నుల మధ్య అదే వ్యవస్థ ఉంటుంది. తర్వాత కింది వాళ్ళ దగ్గర కూడా అదే వ్యవస్థ. అంచేత అంబేద్కర్, గాంధీజీ ఏమన్నాడు? అక్కడ ఈ శ్రమ విభజన ఉందే, గ్రామంలో జరిగినటువంటి శ్రమ విభజన. ఇప్పుడు గ్రామాల్లో మనం వర్ణ విభజనే శ్రమ విభజన చేసాం. వర్ణ విభజనే శ్రమ విభజన చేసాం. అంటే అర్థం ఏంటి? ఈ పని చేసుకున్నాడు, ఈ పనే చేయాలి. గాంధీ గారు దాన్ని ప్రొటెక్ట్ చేయమన్నారు. ఇప్పుడు మనం పెద్ద ఇండస్ట్రీస్ పెట్టామనుకో, టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టామనుకోండి, వీడు నూలు ఉడుకునేవాడు, నూలు తయారు చేసుకుని పత్తి పండించిన వాడు అక్కడే నూలు ఉంటుంది, అక్కడే ఉడుకుతాడు, అక్కడే మగ్గం వేసి టక్కు మన లాగుతాడు, రోజంతా లాగి ఒక చీర నేస్తాడు. ఈ సిస్టమ్ ఇలా ఉండిపోతాడు. దానికోసం ఈ చెక్క సింబల్.
ఇది కనుక ఈ వస్త్రం కనుక మిల్లుకు వెళితే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని నిజంగానే చెప్పాలంటే మార్క్స్ చాలా ముందు రాశాడు, ఆశించాడు. ఇది పోతుంది క్యాస్ట్ సిస్టమ్ అని. ఇక్కడ హెరిడిటరీ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది 14 గ్రామాల్లో. ఈ డివిజన్ ఆఫ్ లేబర్ పోతే తప్ప అక్కడ ప్రొలిటేరియట్ అనేవాడు, కార్మికుడు అనేవాడు ఆవిర్భవించడు. అంచేత ఒక ప్రొలిటేరియట్ రెవల్యూషన్ అనేది అక్కడ రాదు. ఈ శ్రమ విభజన, ఇప్పుడున్నటువంటి శ్రమ విభజన, వీడు ఇదే చేయాలి, కమ్మరికి చెప్తాం, ఇదేముంది అది పోవాలన్నాడు. శ్రీశ్రీ గారు దాన్ని కీర్తించారు. ఏది పోవాలన్నాడు, బాక్స్ కీర్తించారు. సో కాబట్టి అది ఎలా పోతుంది అనుకుంటా, ఈ బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు పోతుంది అనుకున్నాడు. వీడు దేంతో వచ్చాడు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్తో వచ్చాడు. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి పత్తిని ఇక్కడ ఉడకడలేదు, పట్టుకుపోతున్నాడు. ఎక్కడో ల్యాంక్షైర్లో పెడతాడు పెద్ద మిల్లు. ఇక్కడ పత్తి తయారవుతుంది, ఇక్కడ నూనె తయారవుతుంది, అక్కడ అవుతుంది. ఇక్కడ ఉడికిచ్చినా వెళ్ళిపోతాడు. అప్పుడేమైపోద్ది, ఈ పద్మశాలి ఖాళీ అవుతాడు, లేకపోతే మరొకటి ఖాళీ అవుతాడు. ఈ డివిజన్, ఈ ట్రెడిషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ ని ఇంటర్నేషనల్ డివిజన్ ఆఫ్ లేబర్ వచ్చి కొట్టిపారుస్తుంది అంటారు. చెప్పి ఇప్పుడు 1854లో చెప్పాడు, 2013 ఎక్కడ కొట్టింది, కొట్ల యథాతథంగా. దానివల్ల బీసీలకు అమలమైన ఆదరణ భారం వచ్చింది. ఎందుకు బీసీల యొక్క అణిచివేత చాలా ఘోరమైంది. ఎందుకోసం అంటే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళని కదలకుండా గాంధీ గారు కూడా ఇదే చేసుకో, కుటీర పరిశ్రమలు మంచివి అయినా, కుటీర పరిశ్రమలు ఎంత కుట్రా, నీ ఇంట్లోనే ఉండిపో అంటే అర్థం, నీ కులంలోనే ఉండిపో, నీ కులపోటుతో చేసుకో. ఆ పక్కన నెహ్రూ పిచ్చి తెలుసో తెలియక మేజర్ ఇండస్ట్రీస్ కొడుతున్నాడు. పిచ్చి సోషలిజమో మంచి సోషలిజం, మేజర్ ఇండస్ట్రీస్ కొడుతుంటే ఇది గ్రామం 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 అంటాడు. కానీ అవ్వాల. అప్పుడు అంబేద్కర్ వచ్చాడు. ఇదేంటి సిస్టమ్ బాగా చూసిన తర్వాత, ఇట్ ఈస్ నాట్ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. శ్రామికుల విభజన జరిగింది. ఇది పోలు, ఇది కులాన్ని కొడితే గ్రామం పోతే, కొడితే మళ్ళీ కులం మీద కొడితే గ్రామం ఎగిరిపోవాలి. కులాన్ని కొట్టాలి, అప్పుడు గ్రామీణ వ్యవస్థ. ఈ గ్రామీణ వ్యవస్థ ఇలా ఉంచి, దీనికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనికి అధికారాలు ఇచ్చి, దీనికి ఇండిపెండెంట్ సెక్రటేరియట్ చేసి, దీనికి అందరూ అంటున్నారు గ్రామాన్ని బలోపేతం చేయాలి. చేయండి. ఏ గ్రామాన్ని చేయాలి, డెమోక్రటిక్ విలేజ్ చేయాలి. కానీ ఇది డెమోక్రటిక్ విలేజా? నువ్వు అక్కడ వాళ్ళ పలానా విలేజ్కి ఎస్సీ రిజర్వ్ చేస్తావు, ఏం చేస్తావు, పాలన పెడతాడు. వాడు అక్కడ కింద కూర్చుంటాడు, వీడు పైన కూర్చుంటాడు. లేకపోతే ఎవరైనా వస్తే బాగుంటుందని కూర్చోరా, కూర్చో, కుర్చీ ఉన్నా మీకోసమే కదరా, కూర్చో, తర్వాత చూస్తా, కూర్చోరా, కూర్చో. ఆ రేంజ్ లో ఉన్నటువంటి విలేజ్ లో దానికి నిధులు ఇస్తే ఏంటి, మరొకరు ఇస్తే డెలివరీ సిస్టమ్ ఉంటుందా? ఉండదు. అంచేత అంబేద్కర్ ఒకటి ప్రతిపాదన చేశారు, క్యాస్ట్ ఎనిహిలేషన్ కి, నిజంగా కుల నిర్మూలనకి కీలకం ఎక్కడ ఉందంటే పల్లెలో ఉంది, గ్రామంలో ఉంది. సో కాబట్టి ఈ పల్లెలో పేదరికంలో కూడా కులం ఉంటుంది. మీరందరూ సంపన్నుల్లోనే కులం ఉంది అనుకుంటారు, కానీ పేదరికంలో కూడా కులం ఉంటుంది. సో ఒకసారి చాసో ఒక చాగంటి సోమరాజులు ఒక కథ రాస్తారు, ఒక దళిత గుడ్డివాడు గురించి. గుడ్డివాడు దళితుడు. నేను ఇద్దరు గుడ్డోడు గురించి చెప్తాను. ఒకడు అప్పర్ కాస్ట్ గుడ్డోడు, ఒకడేమో దళితుడు అయినటువంటి గుడ్డోడు, అస్పృశ్యుడు గుడ్డోడు. వీడికి ఒక కూతురు ఉంటుంది, తల్లి భార్య చనిపోతుంది, కూతురు ఉంటుంది. ఆ కూతురు బాగానే ఉండదు అన్ని. సో అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. పిల్ల తడిని చూసి బెంగపడతాడు, ఇది వంక లేక ఉండ పుట్టింది ఎలా బతుకుతుందో అని. ఏదో నువ్వు కావాలనుకో చేయనుకో అంటే అడుక్కుంటే డబ్బులు వేస్తారు. అన్నీ నిండుగా ఉంటే ఎవరు వేస్తారు అని బెంగపడిపోతాడు. చిన్న కాలంకు కూడా లేకుండా పుట్టేసిన కూతురు ఎలా బతుకుతుందో అంటే అడుక్కోవడానికి అర్హత ఉండాలి కదా, జాలితో కదా వేసేది. చివరికి ఆ అమ్మాయి పెళ్ళిడు వస్తుంది. పెళ్ళిడు వేస్తే ఎంత మాత్రం మన బెచ్చగత్తలు మాత్రం ప్రేమించరా? శ్రీశ్రీ అన్నట్టు చీని వాడు చీనాదాన్ని ప్రేమిస్తాడు అన్నట్టు ఈ బీబీ బెచ్చగత్తే బెచ్చగాడిని ప్రేమించడం తప్ప ప్రేమించింది. ప్రేమించేటప్పుడు వీడు ఒక కుంటి వాడిని చూసుకుని ప్రేమించింది. అర్హుడైన వాడిని ఏదో ఉంది కదా, డబ్బులు రావాలి కదా. నన్ను పలానా ఆవిటి వాడిని ప్రేమించాను, కుంటివాడు, బాగా డబ్బులు వస్తాయి. పిచ్చిదానా, ఇంకొంచెం ఆకుపోయేవా, ఇంకా మంచోడు దొరికేవాడు, ఇంకా మంచోడు అంటే చూడన్నా పర్వాలేదండి. చూశాడు, అప్పుడు గుడ్డోని పట్టుకొచ్చాడు.
కుంటివాడి కన్నా గుడ్డివాడిని చూస్తే ఎక్కువ బెచ్చం వేస్తాడు. దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ ఎ దళిత్ బెగ్గర్. నేను నిజంగా చూసినటువంటి ఒక అప్పర్ కాస్ట్ బ్యాగర్ ఉంటాడు. మేము చిన్నప్పుడు అక్కడ మా ఊరు నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు వాడు తత్వం పాడుకుంటూ వచ్చాడు. అంటే ఈ భూమి నాదంటావు, ఇల్లు నాదంటావు, నీ ఇల్లు ఎక్కడి శిలక అని పాడేవాడు. కళ్ళు ఇలా పెట్టుకున్నా అవి ఉండేవి కాదు కుర్రాడు. వాడు ఎప్పుడు పాడుతున్నాడు. సో వాడు చూసి చాలా మేము జాలి పడుతాం, ఎవరైనా వేసేయాల్సిందే. చివరికి తర్వాత ఎవరో వెళ్ళకూడదు నాకు పక్కన అని చూసి మా పోరాడు ఎప్పుడు చూస్తున్నాడంటే, నువ్వు జాలేస్తుందా, మాట్లాడతాను రా అన్నాడు. ఎప్పుడు రైల్లో తిరిగేట్టు మా ఫ్రెండ్ రేట్ రా. సో సార్కి కొంచెం అప్పు కావాలంటారా, వడ్డీకి కావాలంటున్నారు. భలే ఊరుకోండే, నేను అప్పుడు వడ్డీకి అండి. ఇస్తారు, మంచిది ఇస్తారు వడ్డీ అంటే కొంచెం కన్విన్స్ అయ్యాడు. మీరు చెప్తారు కాబట్టి ఏదో అంటున్నాను కానీ మరీ అంత ఇవ్వలేనండి. ఎంత ఇస్తామంటే ఆయన 10,000 అడుగుతున్నాడు అండి. ఆ 10,000 ఇవ్వలేను కదండి, ఒక 5,000 ఇస్తాను. మరి నేను ఎక్కడికి కావాలంటే పలానా లాకుల దగ్గర రైల్వే రెడ్డి అని చెప్పండి. వీడి రైల్వే రెడ్డి. రైల్వేలు ఏంటి, రేంజ్ చూడండి. ఇక్కడుండే వాడేమో ఇంకో కుటుంబం నుంచి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కులం రైలు ఎక్కేసింది, కులం విమానం ఎక్కేసింది, కులం ఎక్కడికి వెళ్ళి తెచ్చిన సెటిలైట్ కూడా ఎక్కేస్తుంది. కులం ఎక్కేసింది. సెటిలైట్ ఎక్కి మనకి ఇంటర్నెట్ అయ్యి ఫేస్బుక్ వచ్చి మీకు లేదా అందులో గ్రామం ఉంటుంది చూడండి ఒకసారి. అందులో ప్రతి చోట గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ భాగం అగ్రహారాలు ఉంటాయి. అగ్రహారంలో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, దేశంలో ఒక దేశభక్తుడు, దేశోద్ధారకుడు బయలుదేరాడు. ఆయన ఒక్కడే భారతీయ గ్రామాన్ని బాగు చేయగలడు. ఆయన పేరు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీని దేశభక్తుడు కాడున్నవాడు, దేశాన్ని బాగు చేస్తున్నవాడు ఎవడైతే చెప్పండి. చూస్తాడు, ఎంత చూస్తాడు, తిరుగుతాడు. అంటే కరప్షన్కి వ్యతిరేకం, భారతీయ కల్చర్కి అనుకోవడం. ఈ రెండే 2 టాపిక్ల మీద మన కల్చర్ గొప్పది ఏంటో తెలియదు. ఐటీ ఫలానా చోట ఐఐటీలో చేశారు, ఐటీ కరెక్ట్ దామ్ దూమ్ అందులో చాలా ఉండదు, ప్రొఫైల్ ఉండదు అనమాట. వాట్ ఈస్ దిస్ బుల్షిట్, హౌ కెన్ వి సేవ్ దిస్ కంట్రీ వెన్ ఇట్ ఇస్ ఫాలోయింగ్ అండర్ కరప్షన్ డిమాండెడ్. ఇలా కొట్టేసుకుని ఉంటారు. వీళ్ళంతెవరు, ఈ గ్రామాన్ని తీసుకెళ్ళి డిజిటల్ విలేజ్ అనమాట. మనమేమో పాపమో అమెరికా వాళ్ళు వాడికి భారతదేశాన్ని కూడా ప్రపంచాన్ని కుగ్రామం చేద్దామంటే వీడి గ్రామాన్ని ప్రపంచం చేసేస్తున్నాడు. వీడు భారతీయ గ్రామాన్ని ప్రపంచం చేసేస్తున్నాడు. సో విలేజ్ ఈస్ హాంటింగ్ us everywhere. ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ వచ్చింది. ఒకసారి చూద్దాం విలేజ్ డిజపేర్ ఏందో నాకు తెలుస్తుంది. విలేజ్ డిజపేర్ అయి ఉంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ మన పిల్లలంతా బగ్గుమనేవాడు కాదు. వాళ్ళు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం చదువులు చదువుతున్నారు. ఎలిమెంటరీ స్కూల్, పబ్లిక్ స్కూల్లో చదువుకుని వచ్చారు. ఆ తర్వాత వెల్ఫేర్ హాస్టల్లో చేరారు. ఆ తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివారు. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చారు. అన్ని వెల్ఫేర్ హాస్టల్లో చదివారు. ఏం చదువుతారు, ఎంఏ, బిఏ, బీకామ్ ఇట్లా చదువుతారు. వాళ్ళకి ఏముంటుంది, ఉద్యోగాలు ఏముండవు. కానీ చిన్నప్పుడే కాన్సెప్ట్ స్కూల్లో చదివి, టెక్నో స్కూల్లో చదివి, రెసిడెన్షియల్ కాలేజీలో చదివి, చైనాలో చదివి, చైనా అంటే శ్రీ చైతన్య నారాయణ, చైనాలో చదివి కాబట్టి వాడు పైకి వచ్చిన తర్వాత వాడు అప్పుడు అక్కడికి వెళ్ళి వాడు అలా ఇంకా అలా క్లాస్ రూమ్లో అలాగే ఉంటాడు. ఇంకా క్యాంపస్ కూడా వదలడు. ఇంకా గుడ్లు తల్లి పసిపాపలు అలా చూస్తుంటాడు ఫైనల్ ఇయర్ కోసం. ఇలా కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ అని చెప్పేసి పట్టుకుని వెళ్ళిపోతారు. సో వీళ్ళంతా అక్కడ ఉంటారు హైటెక్ సిటీ. సో మన వాళ్ళ అపార్ట్మెంట్ అంటే హైటెక్ సిటీలో ఉండేదంతా కూడా సీమాంధ్రులు అనుకుంటున్నారు. సీమాంధ్రులు అనుకునేది సీమాంధ్రులో ఉన్నటువంటి అగ్రవర్ణులు, లేదా తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవర్ణులు కొద్దిమంది అయితే, లేదా ఉత్తరాంధ్రలో ఉన్న అగ్రవర్ణులు బాగా బాగా చదువుకున్నటువంటి బిడ్డలు. వీళ్ళ జీతం అంతా 80K. అది 1000 అని చెప్పడం కూడా చికాకడికి 80K 90K అంటే మన స్టైపెండ్ ఎంత రాండి అన్న, మనకి 800 వస్తున్నా, నెక్స్ట్ మంత్ అదే మెస్ చూసేస్తానంటున్నా, అదే ప్రాబ్లం ఉంది, మళ్ళీ కూడా వెళ్ళిపోవాలి. జస్ట్ ఎర్ర బస్కు దాచుకున్నామన్నా. వాడు ఇన్స్టిట్యూట్కి ఎలా ఉంటుంది చెప్పండి, నంచుకు తిరిగి ఉంటుంది. ఆపగలరా అండి, ఇంత గ్యాప్ ఆపగలరా? అక్కడ గ్రామం హైటెక్ సిటీ కాదని, హైటెక్ విలేజ్, హైటెక్ హిందూ విలేజ్ ఉంది అక్కడ. గ్రామం తీసుకుపోయారు అక్కడికి. ఇప్పుడు ఉండేటువంటి
ఇంకా కలోనియల్ రూల్ కొంతన్నా ప్రయత్నం చేసింది బ్రిటిష్ యొక్క కలోనియల్. ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, ఈ మల్టీనేషనల్స్ వచ్చిన తర్వాత భారతీయ గ్రామాన్ని ఎవడు కాచి కాపాడుతాడో వాడికే నేను మద్దతు ఇస్తానంటుంది. అతను రాహుల్ గాంధీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా కాదు. ఇండియన్ విలేజ్ ఉంటే కాస్ట్ సిస్టమ్ ని నేను కంటికి రెప్పలా కాపాడుతాను. ఇక్కడ ఉండేటువంటి అప్పర్ కాస్ట్ నుంచి వచ్చేటువంటి ఉద్యోగులు నీకు సమర్పిస్తాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ వేదాలు ఎవరు చదువుతున్నారు? అంతే, వేదిక్ నాలెడ్జ్ ఎలాగో సాఫ్ట్వేర్ నాలెడ్జ్ వాళ్ళకి వచ్చింది. ఇంత డిమాండ్ గ్యాప్ మన కళ్ళ ముందు కనిపించబడుతుంది. మనం ఇంకా పబ్లిక్ సెక్టార్ నమ్ముకుని ఉన్నాం. పబ్లిక్ సెక్టార్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మడం లేదు. సో ఇది ఉంటుందో లేదో అనేది ఆయనకి అంత విశ్వాసం కాదు. అయినా మనం నమ్ముతున్నాం. మనకి ఇంకా చివరి ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాం. ఎక్కడ ఉంటే అన్ని షింక్ అయిపోతున్నాయి, గవర్నమెంట్ అంతా పోతుంది. మరి వీళ్ళు ఎక్కడికి పోవాలి? చూడండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? ఊరి వెలుపలికి వచ్చారా లేదా? ఉత్పత్తి వెలుపలికి వచ్చారా లేదా? కార్పొరేట్ సెక్టర్ బయటకు వచ్చారా లేదా? ఇంతమంది యూత్ ఒక్కొక్కసారి నేరాల్లో వచ్చి చూడు, పలానా కింది సెక్షన్ వాడు పలానా నేరానికి పాల్పడ్డాడు. పూర్వం ఈ వ్యవస్థ కొన్ని తెగల్ని నేరాలు చేసుకుని బతకమని శాసించినట్టుగా చివరికి ఇక్కడ చదువుకోలేని వాళ్ళని పేదరికం పేరు మీద లంపెనైజ్ చేసి నేరగ్రస్తులు చేసి పెడుతుంటే కడుపు రగిలిపోతుంది. బాధగా లేదా? ఇంకా ఒకడెవడో కాటికాపు ఉద్యోగం చేస్తుంటే చూస్తే బాధ అనిపించదా? అంతకన్నా ఘోరమైనటువంటి పనులకు మనం నెట్టబడుతున్నాం. మన దళిత్ యూత్, బీసీ వాళ్ళ ఆ పిచ్చి వృత్తుల్లోనే, లాభం రాని వృత్తుల్లోనే నువ్వు ఇక్కడే ఉండు. గాంధీ ఏం చెప్పాడు? కుటీర పరిశ్రమ అన్నాడు. గాంధీ ఏం చెప్పాడు? కుటుంబ పరిశ్రమ అన్నాడు. గాంధీ ఏం చెప్పాడు? ఉడుక్కోమన్నాడు. గాంధీ ఏం చెప్పాడు? అడుక్కోమన్నాడు. అలా ఉండిపోయారు. ఉప్పు తీస్తాడు. సో కాబట్టి ఆయనకి కలోనియల్ రూల్ కి ఎందుకు కోపం వచ్చిందంటే, కలోనియల్ రూల్ ఇండియన్ విలేజ్ ని పాడు చేస్తుందేమో అని భయం ఆయనకి. కానీ చేయలా. మార్క్స్ కి ఏమో కోరిక, కలోనియల్ రూల్ వచ్చి ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ కొట్టేస్తామని కోరిక. అది జరగల. ఈయన పట్టుకున్నాడు డివిజన్ ఆఫ్ లేబరర్స్ అని. కాబట్టి యూజువల్ అంచేత ఎప్పుడైనా సరే ఉత్పత్తిలో భాగాన్ని సంపాదించగలగాలి.